హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్. ఈ మూవీ 1 అవర్ 56 మినిట్స్‌తో ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతుంది. స్టారింగ్ బై ప్రియాంక చోప్రా అండ్ జాన్ సీనా. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, విలన్ వచ్చేసి యూఎస్ఏ ప్రైమ్ మినిస్టర్‌ని అండ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్‌ని చంపేద్దామని చూస్తూ ఉంటాడు. అసలు ఎందుకు చంపేద్దామని చూస్తూ ఉంటాడు? అప్పుడు ఏమైంది అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ బావుంది. అలాగే సెకండ్ హాఫ్ కూడా బావుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని కిస్సెస్ ఉంటాయి. అవి కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఈ మూవీ అసలకి కామెడీ మూవీయా? లేక యాక్షన్ మూవీయా? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే యాక్షన్ ఎంత ఉంటదో కామెడీ కూడా అంతే ఉంటదనమాట. మూవీలో కామెడీ ఉంటది గైస్. మీరు ఖచ్చితంగా నవ్వుతారనమాట. ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతుంది. అది కూడా ఓన్లీ జాన్ సీనా వల్లే. అన్న యాక్టింగ్‌తో అయితే మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాడనమాట. ఇంకా మూవీలో జాన్ సీనాతో పాటు తన అంటే ఇంకో అతనుంటాడు. అతని క్యారెక్టర్ కూడా బావుంది. అంటే వీళ్ళిద్దరు కలిస్తేనే కొంచెం ఫన్ క్రియేట్ అవుతుందనమాట. చాలా వరకైతే వీళ్ళిద్దరి సీన్సే కొంచెం బావుంటాయి. అలాగే కొంచెం ఫన్ తెప్పిస్తాయి. ఇంక మనం మూవీ ఓపెన్ చేయంగానే ఒక 140 టన్నుల టమాటాస్‌తో ఆడుకుంటా ఉంటారు. అండ్ స్టార్టింగ్‌లో అదే సీన్‌లో యాక్షన్ బావుంటుంది గైస్. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్‌లో ఫ్లైట్ సీన్ ఉంటుంది. ఆ ఫ్లైట్ సీన్ అయితే చాలా అంటే చాలా బావుంది గైస్. ఆ సీన్‌లో గ్రాఫిక్స్ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ చాలా అంటే చాలా బావున్నాయి. చాలా సింపుల్‌గా కనెక్ట్ అయిపోతాం ఆ సీన్‌కైతే. నేనైతే ఆ సీన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా చూసాననమాట. అండ్ ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యేటప్పుడు ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బావుంది గైస్. అండ్ జాన్ సీనా అతని ఫ్రెండ్ అయితే అడవిలో ఉంటారు గైస్. ఆ సీన్‌లు అయితే చాలా ఫన్‌గా ఉంటాయి. ఖచ్చితంగా ఆ సీన్‌కైతే కనెక్ట్ అవుతారు. అలాగే నవ్వుతారు కూడా. వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. మీరు ఖచ్చితంగా నవ్వుతారు, గుర్తెట్టుకోండి. ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటుంది గైస్. చాలా అంటే చాలా బావుంటుంది. ఆ సీన్‌లో ఒక అతనుంటాడు. తన స్వాగ్ గాని, తన స్టైల్ గాని వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది గైస్. చాలా అంటే చాలా బావుంటుంది తన క్యారెక్టరైజేషన్ అయితే. ఇంక మూవీలో ప్రియాంక చోప్రా స్టార్టింగ్‌లో కనిపిచ్చిద్ది. దాని తర్వాత మాయమైపోయిద్ది. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో వస్తది. తన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బావుంది గైస్. కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్‌లో అయితే ఒక కార్ రేస్ ఉంటది. ఆ కార్ రేస్ కూడా చాలా అంటే చాలా బావుంది. ఇంకా మూవీలో విలన్ క్యారెక్టర్ కూడా బావుంటుంది. అండ్ తన క్యారెక్టర్ కొంచెం చూడబుద్దవుతుంది. అండ్ మూవీలో అన్‌లాజిక్ సీన్స్ కూడా ఉన్నాయి. అంటే విలన్స్ గవర్నమెంట్‌ని యాక్ట్ చేస్తారు. అది ఎలా చేస్తారో అర్థం కాదు. అండ్ కార్ రైడ్ చేస్తున్నప్పుడు ఆ కార్ గన్‌లకి, కార్ మొత్తానికి ఫైర్ అంటుకుంటుంది. కాకపోతే ఆ కార్‌కి ఏం కాదనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి గైస్ అన్‌లాజిక్ సీన్స్ అయితే. కాకపోతే మూవీ బావుంటుంది. ఫన్ వేలో అండ్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో అయితే. నన్నడిగితే మూవీకి జాన్ సీనా ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గైస్. ఇంక మూవీలో బీజీఎం విషయానికొస్తే ఫైట్ సీన్స్‌లో అయితే కొంచెం బావుంది. ఇంక మూవీలో ఒకే ఒక్క ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా బావుంటుంది. వర్కౌట్ అయిద్ది మనకి. ఇంక మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి గైస్. ఒక సీన్‌లో అయితే నోట్లో పెట్టి తీస్తాడనమాట సీను. ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బావుంది. కొంచెం ఫన్‌గా అనిపించింది. డైరెక్టర్ ఏంటంటే డైరెక్షన్‌లో కూడా కొంచెం ఫన్ చూపించాడనమాట. అదైతే నాకు కొంచెం నచ్చింది. ఈ మూవీ చూసాక జాన్ సీనా యాక్షన్ కన్నా కామెడీ సీన్స్‌కే బాగా పనికొస్తాడనిపించింది నాకైతే. ఎందుకంటే కామెడీ సీన్స్‌లో యాక్టింగ్ గాని, రియాక్షన్స్ గాని చాలా అంటే చాలా బావున్నాయి. కొంచెం చూడబుద్దవుతుంది. ఇంకా మూవీలో చాలా అంటే చాలా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బావుంటాయి. చూడబుద్దవుతాయి. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే వర్కౌట్ అవ్వలేదన్నమాట. దట్స్ నాట్ ఎ మ్యాటర్. అదైతే మ్యాటర్ కాదు గైస్. వాళ్ళైతే ట్రై చేసింది ఒకే ఒక్క సీన్‌లో. ఆ సీన్‌లో కూడా ఒక రకంగా ఉంటదంతే. ఇంక మూవీలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, విజువల్స్ అన్నీ బావున్నాయి గైస్. పర్లేదన్నమాట. కాకపోతే మూవీలో అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంటుంది. అండ్ అన్‌లాజిక్ సీన్స్ ఉంటాయి అంతే. లాజిక్స్ అన్నీ వదిలేస్తే మాత్రం ఇదొక మంచి మూవీయే గైస్. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 3.5 ఔట్ ఆఫ్ 5.